అయితే డిసప్పాయింటెడ్ అండి. శంకర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అయితే రాలేదు. భారతీయుడు 1లో ఉండే ఎమోషన్స్ కానీ, భారతీయుడు 1లో ఉండే సాంగ్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ అంత అంటే కనెక్ట్గా అంత ఎఫెక్టివ్గా లేదు. దీన్ని 3 hours తీయడం కూడా అంత రీజనబుల్గా లేదు. బట్ ఇండియన్ 3కి ఒక బజ్ క్రియేట్ చేయడానికి ఇండియన్ 2 తీసినట్టుంది. ఇండియన్ 3 దీంట్లో పార్ట్ 2లో క్లైమాక్స్లో చూపిస్తారు స్వాతంత్ర ఇండిపెండెన్స్ డే గురించి. మేబీ ఇండియన్ 3 కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, దానికోసం ఇండియన్ 2 వదిలినట్టున్నారు. బట్ భారతీయుడు మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని భారతీయుడు 2 చూస్తే ఖచ్చితంగా ఎక్కదు. టికెట్ ప్రైస్ అదే టూ మచ్ అసలు. తమిళనాడు, బెంగళూరు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఎక్సెప్ట్ తెలంగాణ తప్ప అన్ని చోట్ల 190 రూపీసే ఉంది. ఇక్కడ మాత్రం 370 రూపీస్ పెట్టారు. మరి ఇక్కడ తమిళ ప్రొడ్యూసర్లు కాదు, ఓన్లీ తమిళ డబ్బింగ్ సినిమాకి 370 రూపీస్ పెట్టి చాలా డిసప్పాయింట్. ఓన్లీ తెలంగాణలోనే, ఆంధ్రాలో లేదు హైక్స్, తమిళనాడులో లేదు. తీసిన తమిళనాడులోనే 190 రూపీస్కి అమ్ముతున్నారు మల్టీప్లెక్స్లో. ఈ అదర్ స్టేట్ డబ్బింగ్ రేట్ తీసుకుని 370 రూపీస్ పెట్టడం టూ మచ్. బట్ సినిమా కూడా దానికి తగ్గట్లే వెరీ వెరీ డిసప్పాయింటెడ్. దానికోసమే హైక్స్ పెట్టినట్టున్నారు, ఒక 2 daysలోనే డబ్బులు వస్తుంది అనేసి. సినిమా అయితే యావరేజ్ అండి. యావరేజ్ కూడా చెప్పలేం కానీ వెరీ వెరీ డిసప్పాయింటెడ్. శంకర్ మ్యాజిక్ అయితే లేదు, ఊరికే తీయాలంటే తీసినట్టుంది భారతీయుడు 2. అంటే మెసేజ్ భారతీయుల్లో ఉండే మెసేజ్, ఎఫెక్టివ్ మెసేజ్ ఆ కాలంలోనే బాగా ఎక్కింది జనాలకి. మూవీ అయితే బాగానే ఉంది అక్క, కాకపోతే స్లోగా లాగీగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే సాంగ్స్ అనేటివి మైనస్ అనిపించింది. యాక్షన్ సీన్స్ కూడా కొద్దిగా తగ్గించింటే బాగుంది. ఏఆర్ రెహమాన్ గారిని అయితే చాలా మిస్ అవుతాయి, ఎందుకంటే పార్ట్ 1లో మెయిన్ హైలైట్ పాటలు చాలా బాగుండేది, కానీ దీంట్లో తగ్గినవి. పార్ట్ 1 ఏంటంటే ఓన్లీ కరెక్షన్, దీంట్లో పార్ట్ 2లో ఏంటంటే కరెక్షన్తో పాటు ఇప్పుడున్న జనరేషన్లో ఏం జరుగుతుంది రియల్ ఇన్సిడెంట్ బేస్ మీద అయితే బాగా చూపించినారు అనమాట. ఇంకోటి కల్కిలో డైలాగ్ ఉంటుంది, మనిషికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారలేరు, అదైతే కరెక్ట్ ఈ సినిమాకి సెట్ అయింది అనిపించింది. ఇంకా సిద్ధార్థ క్యారెక్టర్ కూడా బాగుంది, ఎక్కువ లెంత్గానే ఉంది. రాకుల్ ప్రీతి సింగ్ క్యారెక్టర్ కొద్దిగా తక్కువ ఉంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. యాక్షన్ సీన్సే మరీ లాగీగా ఎక్కువ తీసినారు. ఇంకా సినిమా అయిపోయిన వెంటనే మనకి అయిపోయిందని రాకుండా మనకి పార్ట్ 3 గురించి అయితే ట్రైలర్ ఇస్తారన్నమాట. అది మాత్రం బాగా వెయిట్ చేసే విధంగా ఉందన్నమాట. ఇప్పుడు జనరేషన్లో భారతీయ ఇండియా వస్తే జనాలను మార్చాలనుకుంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని గురించి బాగా చూపించింది. ఇంకోటి ఏంటంటే చదువు గురించి, ఇంకా హాస్పిటల్, ఇవన్నీ మనకైతే బాగానే టచ్ అయితే కొద్దిగా స్లోగా లేకుండా ఉంటే బాగుండేదని నాకైతే అదైతే అనిపించింది. ఈ మూవీ కూడా బాగుంది, ఇట్లాంటివి తీస్తే చాలా బాగుంటుంది. మేడం ఎలా అనిపించింది భారతీయుడు? అంటే కొద్దిగా బోర్ ఉంది అంటున్నారు, దానికి మీరేమంటారు? బ్లాక్ గా అనిపించింది, చూడొచ్చు. ఓకే, భారతీయుడు 1 బాగుందా 2 బాగుందా? బేసిక్ గా చెప్పండి, భారతీయుడు 1 నేను చూడలేదు. 1 చూడలేదా? 1 బాగుంది బ్రో, 1 బాగుంది. ఎక్కడ ప్లస్ పాయింట్ సినిమాలో, ఎక్కడ ప్లస్ పాయింట్ అనిపించింది? ఎలా అనిపించింది? అంటే సిద్ధార్థ రోల్ ఎలా అనిపించింది మేడం? సిద్ధార్థ రోల్ కూడా బాగుంది, కానీ మదర్ చనిపోతే కొంచెం చాలా ఎమోషనల్ గా అనిపించింది ఆ సీన్ మాత్రం. మదర్ చనిపోయినప్పుడు హిట్ మూవీ. ఓకే, సినిమాలో మైనస్ ఏంటండి? సిద్ధార్థ్ అయితే బాగుంది, మంచి సినిమాలు తీస్తారు, పబ్లిక్ ఆదరణ కూడా బాగుంది, మంచి నచ్చుతుంది. బాగుంటుంది. ఎంతమంది ఇప్పుడు అవినీతి చేస్తున్నారు అలాంటి పట్టుకోవాలి, ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు, పట్టుకోవాలి. బాగుంది సినిమా, బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ సినిమా మొత్తం సూపర్ ఉంది. లాగ్ ఏం లేదు, బాగానే ఉంది.